ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో కోటప్పకొండ క్షేత్రం ఒకటిగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు పరమశివుడు త్రికూట పర్వతం మీద కొలువితీరిన ఈ క్షేత్రంలో స్వామి కోటేశ్వర స్వామిగా మేధా దక్షిణమూర్తిగా పూజలందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. మంగళకరమైన శివశబ్దం సకల చరాచర జీవకోటికి ఆధారం. అలాంటి మహత్తర శివనామం జన్మజన్మాల పాపాలను ప్రక్షాళనం చేస్తుందని అంటారు. అందుకే కాబోలు ఈ సృష్టి అంతా సదా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. అలా శివనామస్మరణతో పరమేశ్వరుని లీలలతో పునీతమైన పుణ్యక్షేత్రం కోటప్పకొండ. సాక్షాత్తు పరమశివుడు త్రికూట పర్వతం మీద కొలువుతీరిన ఈ క్షేత్రంలో స్వామి కోటేశ్వర స్వామిగా, మేధా దక్షిణామూర్తిగా భక్తులచేత పూజలందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కోటప్పకొండ క్షేత్రం త్రికూటచలం మీద ఉండటం వల్ల త్రికూట పర్వతం మీదకు చేరుకునే మార్గం మానసిక ప్రశాంతతకు వేదికలా ఉంటుంది. కోటేశ్వర స్వామి ఆలయం చేరుకోవటానికి మలుపులు తిరిగిన కొండదారి ఉంది. పచ్చని ప్రకృతిని, మనోహరమైన దృశ్యాలను ప్రతిబింబించే ఈ మార్గంలో మొదటగా మనకు దర్శనమిస్తాడు విఘ్నేశ్వరుడు. సువిశాలమైన విఘ్నేశ్వరుని విగ్రహం భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. విఘ్నేశ్వరుని మూర్తి రూపాన్ని దర్శించుకున్న తరువాత 2-3 మలుపులు తిరిగాక చతుర్ముఖ బ్రహ్మదేవుని విగ్రహం కనిపిస్తుంది. సమస్త చరాచర జీవుల విధిలిఖితానికి కారకుడైన బ్రహ్మమూర్తి రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. సాక్షాత్తు పరమశివుడు లీలా విశేషాలతో పునీతమైన క్షేత్రం కోటప్పకొండ. 11వ శతాబ్దానికి పూర్వం నాటిదని చెప్పబడుతున్న కోటేశ్వర స్వామి ఇక్కడ త్రికూట పర్వతం మీద వెలువడం వెనుక గొల్లభామ అయిన ఓ యాదవ బాలిక భక్తి ప్రపత్తులే కారణంగా కనిపిస్తాయి. సాక్షాత్తు పరమశివుడు కైలాసాన్ని వదిలి త్రికూట పర్వతం మీద శిలారూపాన్ని ధరించడంతో చలించిపోయిన బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, ఇతర దేవతలు ఇక్కడ స్వామి కోసం త్రికూట పర్వతాల మీద తపస్సు చేశారని చెబుతారు. బ్రహ్మ తపస్సు చేసిన స్థలం బ్రహ్మ శిఖరంగా, శ్రీ విష్ణువు తపస్సు చేసిన స్థలం విష్ణు శిఖరంగా వర్ధిల్లుతుందని కోటేశ్వర స్వామి బ్రహ్మ విష్ణువులకు వరమిచ్చారని చెబుతారు. స్వామి కోసం 1,000,000 మంది దేవతలు ఇక్కడ త్రికూటచలం మీద తపస్సు చేశారు. కాబట్టి ఇక్కడ కొలువైన స్వామి త్రికూటేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. మరికొంత దూరం వెళ్ళాక శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువు, ఆయన పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవి, స్వామి నాభిలోంచి పైకి వచ్చిన బ్రహ్మదేవుని మూర్తి రూపాలు మనకు దర్శనమిస్తాయి. సుందరమైన ఈ విగ్రహాలు భక్తుల భక్తి ప్రపత్తులను పెంచడమే కాకుండా స్వామి పట్ల అనంతమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళితే త్రిముఖుడైన పరమశివుడు దర్శనమిస్తాడు. ఈ చరాచర సృష్టికి కారకుడైన శివుని మూర్తి రూపం ప్రశాంతంగా, అందంగా దర్శనమిస్తుంది. ఇదే మార్గంలో త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతీమాతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. త్రికూటచలంపై ఉన్న కోటేశ్వర స్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకు వేదికగా ఉన్న ఈ క్షేత్రంలోని అణువణువు శివనామస్మరణతో పునీతమవుతుంది. గాలిగోపురానికి కుడివైపు భాగంలో మనకు నవగ్రహాలయం దర్శనమిస్తుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ ఇక్కడ నవగ్రహాది దేవతలను భక్తులు భక్తితో పూజిస్తారు. ఇదే ఆలయానికి సమీపంలో యజ్ఞశాల దర్శనమిస్తుంది. ఇక్కడ వివిధ యాగాలు, క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయ గోపురాన్ని దాటి నిటారుగా ఉన్న మెట్లను ఎక్కితే
మనోహరమైన కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వస్తుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో మనకు దక్షిణామూర్తి దర్శనమిస్తారు. కోటప్ప తిరునాలుగా ఈ క్షేత్ర ఉత్సవాలకు దేశమంతా పేరు పొందింది. అంతటి స్వామి త్రికూటేశ్వర స్వామి గర్భగుడిలో పరమాద్భుత దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. భక్తులు త్రికూటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించి పునీతులవుతారు. గర్భాలయంలో స్వామి లింగాకృతిలో తేజరిల్లుతాడు. గర్భగుడిలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో కుడివైపున శివలింగం దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఓ కళ్యాణ మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో వివిధ శివలింగాలు దర్శనమిస్తాయి. ఆధ్యాత్మికతకు వేదికలా ఉన్న ఈ మండప ప్రాంగణంలోని గోడలపై శివలీలలను తెలిపే చిత్రాలు దర్శనమిస్తాయి. ఇవన్నీ కోటేశ్వర స్వామి పట్ల భక్తిభావాన్ని ప్రోదిచేస్తాయి. కోటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో కొండమీదున్న మండపం నాగేంద్ర మండపం. నాగేంద్ర స్వామి శిలా ప్రతిమతో శోభిల్లుతున్న ఈ మండపంలో ఉన్న పుట్ట మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. ఆలయానికి కుడివైపున ఉన్న కొండమీద నాగేంద్రుడు దర్శనమిస్తాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచే ఈ శిలాప్రతిమ పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేసే మహిళా భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. शकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఇక్కడ ఎడమచేతి వైపున విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. కోటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఆలయం ఆనందవల్లి మాత ఆలయం. ఆనందవల్లి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తాను ఇక్కడే త్రికూటేశ్వర స్వామిగా వెలుస్తానని చెబుతారు. నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న ఆనందవల్లి మాత ఆలయం సదా శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ప్రశాంతతను ప్రతిఫలిస్తుంది. స్వామి భక్తురాలైన ఆనందవల్లి ఇక్కడ స్వామిని సేవించడానికి వచ్చే భక్తుల సమస్యలను స్వామికి తెలియచేస్తుందని భక్తులు చెబుతారు. కోటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ వెలసిన ఆనందవల్లి అమ్మవారిని తప్పక దర్శించుకుంటేనే స్వామిని దర్శించుకున్న ఫలం లభిస్తుందని భక్తులు చెబుతారు. కోటేశ్వర స్వామికి ఏటా మహాశివరాత్రి రోజులలో జరిగే తిరునాళ్లు కోటప్పకొండ తిరునాళ్లుగా ప్రసిద్ధి చెందాయి. ఏటా జరిగే ఈ తిరునాళ్లలో భక్తులు ప్రబల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
భక్తి ప్రపత్తులతో స్వామికి సంబరాలు, వేడుకలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇక్కడ శివరాత్రికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. మాఘమాసమంతా త్రికూటాద్రి పర్వతంపై పశువుల చేత ప్రదక్షిణలు చేయించి స్వామిని సేవిస్తారు. కోటప్పకొండ ప్రభల ఉత్సవాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఇక్కడ ప్రభల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. త్రికూటాచల నామస్మరణియే మోక్షదాయకమని సాక్షాత్తు అగస్త్య మహాముని అభివర్ణించారు. పావన కృష్ణ నదీ తీరాన దక్షిణ భాగాన ఎల్లమంద కొండకావురాల మధ్య గల పర్వతరాజు త్రికూటాచలము. ఈ క్షేత్రంపై వెలసిన త్రిమూర్త్యాత్మక దక్షిణావతారమే త్రికూటేశ్వరుడు. ఎల్లమంద కోటేశ్వరుడిగా, కావూరి త్రికూటేశ్వరుడిగా పూజలందుకుంటున్న స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.